అంటే ప్రతి జబ్బుకు కూడా మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఏదైనా వ్యక్తి ఒక ఎంపాక్స్ జబ్బు ఉన్న వ్యక్తికి ఎక్స్పోజ్ అయితే దాదాపు 1 to 2 వీక్స్లో ఆ వ్యక్తికి సోకే అవకాశం ఉంది. ముందు ర్యాష్ వస్తుంది, జ్వరము, ఒళ్ళంతా ర్యాష్ వస్తుంది. ఆ తర్వాత తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కొంతమంది వాంతులు ఉంటాయి. సో ఈ ర్యాష్ అనేది లిమిటెడ్గా ఒక చిన్న మచ్చలాగా వచ్చి ఎర్రగా ఆ మచ్చ తర్వాత నాట్యూల్గా అంటే చిన్న పులిపిరిలాగా ఒక బుడిపలాగా వస్తుంది. ఆ బుడిపి ఆ తర్వాత వెసైకిల్ బొబ్బలాగా మారిపోతుంది. ఆ బొబ్బలో ఒకసారి పస్ వస్తుంది, దీన్ని పుష్చులు అంటాం. ఆ తర్వాత ఈ పుష్చుల్లో మధ్యలో అంబులికస్ లాగా చిన్న స్పాట్ లాగా వస్తుంది. ఇది దాదాపు 3 to 5 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. ఇవి దాదాపు ఒళ్ళంతా వస్తుంటాయి ఎక్కువగా. ఇది సెంట్రీ అంటే చికెన్ పాక్స్ లాగా కాకుండా ఈ సెంట్రిఫ్యూగల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. సో తర్వాత కంట్లో వస్తే ప్రమాదం, కంట్లో వస్తే స్మాల్ పాక్స్ లాగా అంధత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అటువంటి బొబ్బలు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ బొబ్బల తర్వాత 2 నుంచి 4 వారాల్లో అవి ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయ్యి, పొక్కులాగా ఫామ్ అయ్యి పొక్కులు ఊడిపోతూ ఉంటాయి. సో దాదాపు ఈ ఎంపాక్స్ వచ్చిన వాళ్ళు 2 to 4 వీక్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఈ పొక్కులు లేదా ఈ బ్లిస్టర్స్ లేదా వెసైకిల్స్ చాలా ఇన్ఫెక్టివ్. మనం టెస్ట్ కూడా చేసినప్పుడు ఆ పొక్కు కింద బ్లిస్టర్ కింద ఉన్న ఆ ద్రవాన్ని తీసుకుని పీసీఆర్ పరీక్ష పంపిస్తుంటారు. సో ఆ తర్వాత స్లోగా ఇది చాలామంది సెల్ఫ్ లిమిటింగ్ అంటే చాలామందిలో దాంట్లో తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లల్లో కొంతమందిలో ఈ వచ్చినప్పుడు చనిపోయే అవకాశం ఉంది కాంపిటీషన్ వల్ల.